నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆర్డర్ కాపీ లేని కారణంగా తమను విధుల్లో నుంచి తొలగించారని కేసీఆర్ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని హోంగార్డ్స్ వాపోతున్నారు. ప్రజా దర్బార్కు వచ్చిన హోంగార్డ్స్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రజాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు ప్రజా సమస్యల్లో భాగంగా ఇక్కడ హోంగార్డులు అయితే మనతో పాటే ఉన్నారు. దాదాపుగా అయితే గత ప్రభుత్వం చేపట్టినటువంటి 2018లో ఇచ్చిన హామీలను హోంగార్డులను విధుల్లోకి తీసుకుంటామని చెప్పిన నేపథ్యం అయితే స్పష్టంగా చూసాం. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో గత మాజీ సీఎం చేపట్టినటువంటి 2018లో హోంగార్డులను పర్మనెంట్గా తీసుకుంటామని చెప్పిన నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. ఇంతవరకు వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడంతో ప్రజాక్షేత్రమైనటువంటి ప్రజా దర్బార్కు వచ్చారు. ప్రజా దర్బార్లో భాగంగా హోంగార్డులు మనతో పాటే ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మరి ప్రధానంగా మీ అంశాలు ఏంటి? ప్రధానంగా మిమ్మల్ని తీసేయడానికి కారణం ఏంటి? గత ప్రభుత్వం చేపట్టినటువంటి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము విధులు నిర్వహించాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేము అప్పటికే మమ్మల్ని ఆర్డర్ కాపీ లేదన్న నెపంతో డ్యూటీలోంచి తొలగించేశారు. మేము దగ్గర 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు సర్వీస్ చేశాము. అక్కడ ప్రతి శాఖలో చేశాం. పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ స్టేషను, ప్రతి శాఖలో చేశాం. మేము ఆర్డర్ కాపీ లేదన్న నెపంతో తీయడం వల్ల మేము అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సార్ను కలవడం జరిగింది. కలిస్తే ఆయన ఏమన్నారంటే 2018లో అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు ఆయన, ఖచ్చితంగా హోంగార్డులకు నేను న్యాయం చేస్తాను, మీ విధిలో మిమ్మల్ని తప్పకుండా తీసుకుంటాము, 250 కుటుంబాలకు మేము ఆదుకుంటామని చెప్పారు. ఇక ఇంతవరకు అయితే ఆయన ఏం ఆదుకోలేదు. ఇప్పుడు అంతకుముందు మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ను కూడా కలవడం జరిగింది. బాబు, మా గవర్నమెంట్ రాగానే మేము ఖచ్చితంగా మీ 250 కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు. అదే హామీ కొరకై ఈరోజు రేవంత్ రెడ్డి సార్ను కలవడానికి వచ్చాము. మేము ఆయన న్యాయం చేస్తారన్న ఆశతో మేము 250 కుటుంబాలు తీసుకుని ఈరోజు ప్రజాక్షేత్రానికి రావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా మేము 2018లో అసెంబ్లీకి సాక్షిగా గత సీఎం చేపట్టినటువంటి ఖచ్చితంగా మేము హోంగార్డులను విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు కదా. ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేని వైనం కనిపించింది? ఈ కాంగ్రెస్ హయాంలో తీసుకుంటారని ఏమైనా ఆశపడుతున్నారా? ఎందుకంటే మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క, తర్వాత బట్టి విక్రమార్క గారు, ఇట్లే మన మినిస్టర్లు అందరూ కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ను కూడా 2 సార్లు కలవడం జరిగింది మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు. తప్పకుండా మా గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం చేస్తాము, ఖచ్చితంగా తీసుకుంటాం మేమనే చెప్పారు. అదే నమ్మకంతో మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి? ఎంతమంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారా, మీ ఒక జిల్లా నుంచి మాత్రమే వచ్చారా? రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాము. హైదరాబాద్కు సంబంధించిన 250 కుటుంబాలకు సంబంధించిన హోంగార్డ్స్ ఉన్నాము ఇక్కడ. ఓన్లీ సిటీలో చేసిన వాళ్ళం మాత్రమే, తెలంగాణ డిస్టిక్లలో కాదు, ఓన్లీ హైదరాబాద్ సిటీ. ఇంకా మీ ప్రధానంగా మీ సమస్య ఏంటి? మా సమస్య ఏం లేదు, ఇంకా మాకున్న సర్వీస్ చాలా తక్కువ, మాకు ఎటువంటి కండిషన్స్ లేవు. తిరిగి మమ్మల్ని విధుల్లోని తీసుకుంటే మా భార్య పిల్లలకు 3 పూట్ల కొంచెం అన్నం పెట్టుకుంటామని మేము ఆశిస్తున్నాం. అంతే. మా పిల్లల చదువులు పాడైపోయినాయి. ఇప్పుడు ఎందుకంటే దగ్గర 10 ఏళ్ళ నుంచి అంటే ఆ రోజుల్లో 5-6 ఏళ్ళ ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు ఎదిగి వచ్చి మొత్తం పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు మా పానం మీద. దయచేసి ఈ గవర్నమెంట్ ఆదుకుంటే రేపు పొద్దున మా భార్య పిల్లలకు ఏదో మీరు సాయం చేసినట్లు అవుద్దని మేము ఆశిస్తున్నాము. గతంలో చేపట్టినటువంటి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ నగరమైనటువంటి 250 కుటుంబాలను, హోంగార్డులో ఉన్నటువంటి కుటుంబాలను ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఆ కళ నెరవేరలేదని చెప్పారు. సో ఇందులో భాగంగా ప్రజాక్షేత్రమైనటువంటి ప్రజా దర్బార్కు వచ్చి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటామని చెప్పిన నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం.